అక్కడ విస్ఫోటం జరిగింది. అది ప్రేక్షక నాడి పట్టుకుంది. గంటన్నర నిడివి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. పాత్రధారులు, సూత్రధారులు అందరూ మగువలే. అయితేనేం, నాటకం కొత్త పుంతలు తొక్కింది. రంగాలంకరణ కొత్త కోణంలో ఆవిష్కృతమైంది. ఇతివృత్తం ప్రేక్షక హృదయాలకు సూదంటు రాయిలా అతుక్కుపోయింది. గురువారం రాత్రి కళాభారతి ఆడిటోరియంలో వైభవంగా ప్రారంభమైన లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు 2025 తొలి రోజు ప్రదర్శనగా గుజరాత్కు చెందిన అర్పితా ధాగత్ దర్శకత్వంలో ఐటెం రసహృదయాలను కొల్లగొట్టింది. అవసరం మేరకే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్న అద్భుతాలు ఆవిష్కరించారు. మనసు పెట్టి చూస్తే ఆడాళ్లని వంటింటి కుందేళ్లుగా పోల్చేవారి ఆలోచనలు ఖచ్చితంగా మార్చుకుంటారు. ఇక ఇతివృత్తంలోకి వెళితే, రంగస్థలం మీద ఒక చిన్న టెలిఫోన్ బూత్ లేదా సగటు బాత్రూం లాంటి గదులు వరుసగా 6 ఉంటాయి. పురుషాహంకారానికి ప్రతీకగా ఎగుడు దిగుడుగా చొక్కా గుండీలెట్టుకుని మీసం మెలేస్తూ ఒక్కో గది తలుపులు తెరుచుకోవడం తొలి అంకం. ఒకరికొకరు తారసపడకపోయినా అతివలు తమ 6 గదుల్లో పడే మానసిక సంఘర్షణ ఒకే విధంగా ఉంటుంది. అభినయం ప్రామాణికంగా నాటకాన్ని ఆయువు పట్టులా నడిపించాయి. అణచివేత గుండెలపై గుణపం పోటులాంటి సంభాషణలు ఇందులో కోకొల్లలు. సంప్రదాయం ముసుగులో అరాచకం ఆటవిక రాజ్యమేలుతున్న సమాజానికి ఇదో సూటి ప్రశ్న. పడగ విప్పిన జాత్యహంకారానికి ఇదో కనువిప్పు. మహాభారతంలో వివాహిత కుంతీదేవి తాను మనసుపడ్డ సూర్యభగవానుడితో రమించి ఆ రహస్యాన్ని కుండలో దాచి కుమారుణ్ణి కని కర్ణుడు అని పేరు పెట్టవచ్చు. అది వీరోచిత గాథ. ఇప్పటి సమాజంలో ఎవరైనా అలా చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి చూడ్డమెందుకు అని ఓ అంకం ముగుస్తుంది. అప్పటికి బహిష్టుగా ఉన్న ద్రౌపది పరపురుషుల ముందు గదిలో నుంచి బయటకు రావడానికి నిరాకరిస్తే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి నిండు సభలో వివస్త్రను చేసి అవమానిస్తుంటే నోరు విప్పని సమాజం. ఇప్పటికీ అదే ధోరణి. ఈ సమాజం ఎప్పుడు మారుతుంది? ఆపదలో నుంచి రక్షించే శ్రీకృష్ణుడు నేటి సమాజంలో ద్రౌపదులకు ఎక్కడున్నాడన్న ప్రశ్న గుండెల్ని పిండేసింది. ఎవరి కామదాహానికో బలయ్యే అతివలు, ప్రియుడితో ఏకాంత సమయాల్లో జరిగే చిలిపి సంగతులు, ఇటువంటి సంగతుల్ని ఈ నాటకం బహిరంగంగానే చర్చించింది. లైంగిక దాడికి గురైనప్పుడు ఒళ్లంతా రక్తసిక్తమవడం, బిడ్డకు జన్మనిచ్చే క్రమంలో తల్లిపడే ప్రసవ వేదన, మర్మాంగాన్ని చీల్చుకుంటూ వచ్చే చిట్టి చేతులకు ప్రతీకగా చీరను చీల్చి పురుడు పోసిన విధానం భలే కొత్తగా ఉంది. చీరకట్టు, వగలాడితనం, నగలు, ఆభరణాలు ధరించడం, ఇంటిని చక్కబెట్టడంలో మహిళల సాధక బాధకాలు ఇందులో చక్కగా చూపెట్టారు. ఇప్పటికీ అత్తవారింట్లో కొత్త కోడలు అప్పడాలు వేయించడాన్ని బట్టి వారి కాపురాన్ని అంచనా కట్టే సనాతన రాజస్థానీ సంప్రదాయాన్ని ఈ ప్రదర్శన తూర్పారబట్టింది. ఒక పురుషుడు తనకు కావలసిన స్త్రీని ఎంపిక చేసుకుని ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. కానీ రామాయణంలో శూర్పణఖ లక్ష్మణుడిపై తన ఇష్టాన్ని వెల్లడించినందుకే కదా ఆ పాత్రను రాక్షసిగా చిత్రీకరించి అవయవాలను కోసేయడం ఏమి ధర్మం, ఏమి నీతి అని ఈ నాటకం ప్రశ్నించింది. స్త్రీ తన చుట్టూ ఉన్న వారందరికీ ప్రేమను పంచి ఇస్తుంది. వారకాంతగా వొయ్యారాలొలకబోస్తుంది. ఈ క్రమంలో తనను తాను ప్రేమించడం విస్మరించడం వల్ల ఏమేం కోల్పోతుందో చెప్పే ప్రయత్నం బాగుంది. సమకాలీన సోషల్ మీడియా, సినిమాలు, సెల్ఫీలు, రీల్స్ అన్నీ ఇందులో స్పృశించారు. చివరి ఘట్టంలో ఆమె వస్త్రధారణ మార్చుకుని, తన సంకెళ్ళు తెంచుకుని, బందీఖానాలు తెంచుకుని, పురాణాల్లోని పూతన వంటి రాక్షసుల్లా శక్తి సామర్థ్యాలు వెల్లడించుకున్నట్టు ప్రతీకాత్మకంగా వేదిక మీదుగా రంగస్థలం నుంచి నిష్క్రమించడంతో ఆడిటోరియంలో హర్షధ్వానాలు మిన్నంటాయి. అనంతరం బిఆర్ విక్రమ్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన సభలో కళాకారుల్ని మంత్రి ఘనంగా సత్కరించారు. భాటం శ్రీరామ్మూర్తి తర్వాత నాటకాన్ని మొదటి నుంచి చివరి వరకు చూసి కళాకారుల్ని సంప్రదించిన అరుదైన రికార్డ్ మంత్రి కందుల దుర్గేష్ సొంతం చేసుకోవడం ఆయన సంస్కారానికి నిదర్శనం అన్నారు. నాటకం పస తెలుసు, పైగా జాతీయ స్థాయి నాటకోత్సవాలు, ఎలాగైనా పాల్గొనాలని విజయవాడలో బయలుదేరి రాజమండ్రి సందర్శించి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖ చేరుకునే క్రమంలో కొంత ఆలస్యమైందని మంత్రి సంజాయిషీ ఇచ్చారు. దర్శకురాలు తన బృందం, కళాకారుల్ని, సాంకేతిక నిపుణుల్ని సభకు పరిచయం చేశారు.